తూర్పుగోదావరి జిల్లాలో కొవ్వాడ కాల్వ ఉధృతంగా ప్రవహించడంతో పంట పొలాలు నీట మునిగాయి. వరద తాకిడి అధికమవడంతో రైతుల పెట్టుబడులన్నీ నేలపాలయ్యాయి. గోపాలపురం మండలంలోని చిట్యాల, వెంకటయ్యపాలెం, చెరుకుమిల్లి, దేవరపల్లి మండలాల్లోని గౌరీపట్నంలో పంట పొలాలు నీట మునిగాయి. మేము 5 ఎకరాలు ఊరు పూడిసాం. అన్ని పెట్టుబడులు కూడా పెట్టేసి ఊరి నాట్లు అన్ని వేసేసాం. అయితే చాలా కష్టపడి అన్ని ఊడ్చి అన్ని చేసిన తర్వాత ప్రతి సంవత్సరం ఎలా మునిగిపోయి మొత్తం పంట నష్టం జరుగుతుంది. అధికారులు కానీ అధికారులకు కానీ రాజకీయ నాయకులు కానీ చూడడం వెళ్ళిపోవడం తప్ప కనీసం దీన్ని పట్టించుకుని దీనికి శాశ్వత పరిష్కారం అంటూ చూడట్లేదు. ఈ కాలం అంతా కూడా కొవ్వాడ కాలం కింద నీరంతా ఎలా వచ్చేసి చేలన్నీ మునిగిపోయి పంట మళ్ళీ మట్టి పట్టేసి మొత్తం చేలన్నీ పాడైపోతున్నాయి. తర్వాత మళ్ళీ ఊడ్చుకోవడానికి మళ్ళీ ఖర్చులు కూడా ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడంటే ఇంకా మొక్క దశలో ఉండగా వచ్చింది కాబట్టి సరిపోయింది. ఇంకా కొంత నష్టం కవర్ అవుతాం, కొంత నష్టం వచ్చినా కానీ. అలా కాకుండా మామూలుగా పంట దశలో ఉన్నప్పుడు వచ్చినప్పుడు అయితే మొత్తం ఒడ్ల మీద కూడా మొత్తం పడిపోయి చేల మీద కూడా వెళ్ళిపోయి పంట నష్టం భారీగా జరిగి అలాగే మాకు పెట్టుబడులు కూడా రాకుండా చాలా అవుతుంది, కష్టం అవుతుంది. దీనివల్ల అప్పుల పాలైపోయి మేము రైతు పరిస్థితి ఎలా ఉందంటే చాలా దయనీయంగా ఉంది. దాదాపు 1800 ఎకరాల్లో వరి, చెరకు పైర్లు నీట మునిగాయి. కొవ్వాడ కాల్వలో పూడిక తీయకపోవడంతో ఏటా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టపరిహారం అందించాలని గోదావరి నదీ పరివాహక ప్రాంత రైతులు కోరుతున్నారు.